వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, తెలుగుదేశం రెండింటి మధ్య పొత్తు పొడిపించడానికి ఆర్ఎస్ఎస్ ఎంత ప్రయత్నాలు చేసింది అనేది గత వీడియోలో చూసాం. చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ సూచనతోటి ఓకే, భారతీయ జనతా పార్టీ వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని కలిసి వస్తే ఓకే, జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయకుండా, ఇన్నాళ్ళు చేసినటువంటి సపోర్ట్ చేయకుండా రాష్ట్రాన్ని ముందుకు నడిపించడానికి వాళ్ళ వంతు ఏమైనా చేస్తాను అంటే ఇక్కడ ఉన్నటువంటి నేతల్లో కొంతమందిని ఎవరైతే నిజాయితీతో నిబద్ధత ఉన్నారో వాళ్ళకి టికెట్లు ఇచ్చి గెలిపించుకుందాం అన్నటువంటి ఒక ఆలోచన చేశారు అనేది దాంట్లో ఉన్నటువంటి సారాంశం. ఆర్ఎస్ఎస్ ఈ మధ్యలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది. అందులోనూ ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పరువు పోకుండా ఉండడానికి, అవినీతి పార్టీలతో కలిసి వెళ్లకుండా, అవినీతి ఆరోపణలు వీటి మీద లేకుండా నిజాయితీతో ముందుకు వెళ్ళడానికి ఎటువంటి పార్టీలు ఉండాలి అన్నప్పుడు తెలుగుదేశం పార్టీది అది మనకి స్నేహం ఇప్పటి నుంచి కాదు, 1980 నుంచే మనకి స్నేహం అనేది ఉంది తెలుగుదేశం పార్టీ తోటి. రామారావు గారు పెట్టిన తర్వాత సో మనం వాళ్ళతో వెళ్ళాలి అని చెప్పి కీలక నేతలైనటువంటి బిఎల్ సంతోష్ కావచ్చు, ఇతర ఉన్నవాళ్ళు కావచ్చు చెప్పడం జరిగింది. దాంతో ముభావంగా దానికి సముఖంగా లేకపోయినా సరే వచ్చే ఎన్నికల నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ సూచన మేరకు తెలుగుదేశం పార్టీ తోటి భారతీయ జనతా పార్టీ పొత్తుకు సిద్ధమైంది అనేది మొన్నటి వరకు ఉన్నటువంటి ఒక సమాచారం. అయితే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పునరాలోచన చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఆలోచనలో పడ్డారు. యువగడం సభలో మీ ఆశీస్సులు చాలు, మీ పొత్తు ఇదేం అవసరం లేదు అన్నటువంటి పవన్ కళ్యాణ్ తర్వాత బిఎల్ సంతోష్ మాట్లాడడం కావచ్చు, మిగతా పెద్దలు మాట్లాడడం కావచ్చు, దాంతో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ఆయన ఆలోచించడం అయింది. కానీ ప్రజలలో ఉన్నటువంటి వ్యతిరేకత ఏంటి? ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డికి వంతపాడినటువంటి భారతీయ జనతా పార్టీ రేపు పొద్దున మనతోటి ఉంటే ఏంటి లాభం మనకి? వాళ్ళు చేసిన అవినీతి మీద మనం పోరాడుతున్నాము, వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలి. అప్పటిదాకా వాళ్ళు సపోర్ట్ చేశారు. ఇప్పుడు వచ్చి ఏం చెప్తారు ప్రజలకి? అసలు వీళ్ళని తీసుకుని వెళ్ళి మనం ఏం చెప్తాం ప్రజలకి? ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత మీద కదా ఇప్పుడు మనం ముందుకు వెళ్ళేది, వాళ్ళ గురించి కదా మనం ముందుకు వెళ్ళేది. అటువంటి వ్యతిరేకత క్రియేట్ అవ్వడానికి కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డిని సొంత కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్న నరేంద్ర మోడీ గారు, బీజేపీ ఇప్పుడు మనతోటి ఉంటే రేపు పొద్దున ప్రజలకు మనం ఏం సమాధానం చెప్తాం? అది మనకి మైనస్ కాదా? ఎందుకంటే ముందు నుంచి చూస్తూనే ఉన్నాం, అనేక రాజకీయ సర్వేలు మనం చూసినప్పుడు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పొత్తు ఉంటే కనుక మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలుస్తుంది. తెలుగుదేశం, జనసేన, వామపక్షాలు వెళ్తే వార్ వన్ సైడ్ అవుతుంది. బీజేపీకి ఓటు బ్యాంక్ అనేది లేదు. అలాంటప్పుడు అనవసరంగా ఎందుకు సీట్లు ఇవ్వడం, ఎందుకు అనవసరంగా తలనొప్పి తెచ్చుకోవడం అనేటువంటి ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అనేది తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ భారతీయ జనతా పార్టీ పొత్తు అనేది కాదు, అసలు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో వద్దు అనేది సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడి యొక్క ఆలోచన. ఎందుకంటే ప్రత్యేక హోదా ఇస్తాం 5 కాదు 10 ఏళ్ళు అన్నారు, తర్వాత కుదరదు అన్నారు. పోలవరానికి నిధులు ఇస్తాం, జాతీయ ప్రాజెక్ట్ అన్నారు, అందులో అవినీతి, ఏటీఎం అని మాట్లాడారు. ఈ రోజు పరిస్థితి ఏంటంటే అది సమాధి అయ్యేటువంటి పరిస్థితి. అక్కడికి 2. ఇది కాకుండా రైల్వే జోన్ అన్నారు, ఏమీ చెప్పలేదు. ఉత్తరాంధ్ర జిల్లాలకి నిధులు అన్నారు, లేదు. వెనుకబడిన జిల్లాలకి మొత్తం ఏది కావాలంటే ఇది చేస్తామన్నారు, కానీ చేసింది చచ్చింది ఏది కనిపించట్లా. పైపెచ్చు ఆంధ్ర రాష్ట్రానికి అప్పుల బాధ. జగన్మోహన్ రెడ్డి గారి తలతిక్క నిర్ణయాలకి, వీటన్నిటికీ ఆయన చేసినటువంటి అప్పులకి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన చేసినటువంటిది దానికి వీళ్ళు సపోర్ట్ చేయడం. మరి వీటన్నిటికీ కారణమైనటువంటి భారతీయ జనతా పార్టీ వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం తోటి, జనసేన తోటి వెళ్తే ప్రజలు మొహం మీద ఉమ్మేయరా? ఇవన్నీ ఆలోచించిన తర్వాత పాలిట్ బ్యూరో కావచ్చు, పవన్ కళ్యాణ్తో కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళకూడదు. మనం ఇప్పటిదాకా చేసినటువంటి ఫైట్ ఏదైతే ఉందో దీన్నే మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలను మీరు చూడండి. అమరావతి రైతుల్ని ఏమన్నారు? చెప్పు దెబ్బలు కూడా తిన్నారు అప్పట్లో. దాని తర్వాత పురంధేశ్వరి గారు ఇటీవల కాలంలో వచ్చి ఏమంటారు? తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ 2 అవినీతి పార్టీలే, భారతీయ జనతా పార్టీ మాత్రమే మీకు న్యాయం చేసేదని ఆవిడ మాట్లాడతారు. మరి ఇవన్నీ వింటున్నప్పుడు అసలు ప్రజల్లో ఎలా ఉంది? ఈ భారతీయ జనతా పార్టీ మాకు వద్దు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అస్సలు వద్దు. మా కష్టంతో మేము ఇచ్చేటువంటి ట్యాక్సులతో వీటితో ఇస్తుంటే మాకు ఏదో బిచ్చం పడేసినట్టుగా మాకు గ్రాంట్లు కానీ ఇవి కానీ పడేస్తూ మిగతా రాష్ట్రాలకు మీ ఇష్టం వచ్చినటువంటిది చేసుకుంటూ పూర్తిగా మమ్మల్ని ఇక్కడ వదిలేశారు. రాష్ట్ర విభజన తర్వాత రెవెన్యూ లోట్లో ఉన్నటువంటి రాష్ట్రం ఇది ఏది పట్టించుకోవట్లా. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. అందుకే ప్రజల నాడి తెలుసుకున్నటువంటి నాయకులుగా చంద్రబాబు నాయుడు గారు దీని మీద మళ్ళీ పునరాలోచన చేస్తున్నారు.
ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం కూటమి మాత్రమే వెళ్ళాలి, అవసరం అయితే వామపక్షాలను కూడా కలుపుకుపోవచ్చు తప్ప భారతీయ జనతా పార్టీని తీసుకురావడానికి వీలు లేదు అన్నటువంటిదే తెలుగుదేశం పార్టీ క్యాడర్ యొక్క ఆలోచన కూడా అనేది తెలుస్తోంది. మరి దీని మీద మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీ అభిప్రాయాన్ని. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.